హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఓ సారీ నా ఛానల్ అనుకున్నా. ఒరే నీ ఛానల్లోని నువ్వు చూస్తున్నావు, మళ్ళీ వేరే వాళ్ళ ఛానల్లో ఏంటనుకుంటున్నారా? ఇందుకు ఏ ఛానల్లో తెలుసుగా, గోల్డ్ డ్రాప్ ఇండియా. తేజ అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్ తగ్గేదేలా. అందుకే గోల్డ్ డ్రాప్ ఇండియా ఛానల్కి వచ్చేసాను. ఒరే ఈ ఛానల్లో నీకేంటి పని అనుకుంటున్నావా? ఈ ఛానల్లో సరికొత్త సీజన్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఆ సీజన్ పేరు ఏంటంటే మధురమైన రుచులు. గోల్డ్ డ్రాప్ చాలా లైట్, ఆల్వేస్ యాక్టివ్. ఈ సీజన్లో నేనేం చేయబోతున్నానంటే, ఇప్పుడు మనకి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లో మన ఫేవరెట్ రెస్టారెంట్స్ ఉంటాయి కదండి. ఆ రెస్టారెంట్లో మనకు ఒక ఫేవరెట్ డిష్ ఉంటుంది కదా, అలాంటి డిష్ వాళ్ళు ఎలా తయారు చేస్తారనేది నేను డైరెక్ట్గా రెస్టారెంట్కి కాదు, వాళ్ళ కిచెన్లోకి దూరబోతున్నా. వాళ్ళ కిచెన్లోకి దూరి వాళ్ళు ఐటమ్ని ఎలా తయారు చేస్తారో లైవ్లో మీకు నేను వాళ్ళతో పాటు ఉండి చేసి చూపించేది, వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను అన్నమాట. వీళ్ళందరూ గోల్డ్ డ్రాప్ ఆయిల్ యూజ్ చేస్తా అంటున్నారు. గోల్డ్ డ్రాప్ ఆయిల్ ట్యాగ్ లైన్ ఏంటండి, చాలా లైట్, ఆల్వేస్ యాక్టివ్. తేజగాడు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాడు. వాళ్ళ ఆయిల్ ఎంత లైట్గా ఉంటుందో ఈరోజు నేను మీకు లైవ్లో చూపిస్తాను అనమాట. సీజన్ 1లో ఫస్ట్ ఎపిసోడ్లో భాగంగా నేను ఎక్కడికి వచ్చానంటే చెన్నపట్నంకి వచ్చేసా. ఇది ఎక్కడంటే మన డిఎల్ఎఫ్ దగ్గర ఉంటుంది. ఈ డిఎల్ఎఫ్ దగ్గర చెన్నపట్నంలో ఫర్ ఎవర్ అందరికీ ఫేవరెట్ అయిన చల్ల పునుగులు. ఆ చల్ల పునుగులు లైవ్లో ఆ పిండి మిక్సింగ్ అదంతా, దాంతో పాటు బీట్రూట్ పూరి అన్నమాట. పూరీలే క్రేజీగా ఉంటాయి, దాంట్లో ఇక్కడ బీట్రూట్ పూరి ఉంటుంది. ఈ రెండింటిని ఈరోజు మనం లైవ్లో మనతో పాటు వండించుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, వచ్చేసేయండి. ఈ చెన్నపట్నంలో 2 ఫ్లోర్స్, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేపాటికి టిఫిన్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేపాటికి నాన్ వెజ్ ఐటమ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వీటిల్లో నాన్ వెజ్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే నా ఫేవరెట్ అండ్ మీరందరూ ఫేవరెట్ అయిన చల్ల పునుగులు అండ్ బీట్రూట్ పూరి తినడానికి అయితే వచ్చేసాను. లోపలికి వెళ్ళిపోదాం. అద్భుతమైన చల్ల పునుగుల్లో ఆ చట్నీ ముంచుకొని క్రేజీగా తిన్నాం. ఆ బీట్రూట్ పూరీలోకి కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. వచ్చేసేయండి. గోల్డ్ డ్రాప్ చాలా లైట్, ఆల్వేస్ యాక్టివ్. వచ్చేద్దాం మన చల్ల పునుగులు. ఇదిగో మన ఓనర్ గారు. సార్ రండి సార్, ఇటు రండి. నువ్వు వీడియో రావడానికి భయపడతావు. ఓకే డాన్. ఇదిగో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. మనం ఓపెనింగ్లో వచ్చేసాం. ఫస్ట్ ఏం కాదు, వేడి పునుగులు మనమే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ కిచెన్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేద్దాం. అద్భుతమైన పునుగులు వేడి చేసుకొని చూద్దాం. వచ్చేయండి. ఇదిగా నా ఆయిల్ కూడా రెడీగా ఉంది, పోసేద్దాం. టేస్టీ పునుగులు తీసుకొద్దాం. మాస్టర్ మీ పేరు? చరణ్. ఇది దేనికి? ఇది పూరి, ఇది చల్ల పునుగులు. ఇది చల్ల పునుగులు. దానికి పూరి. ఇప్పుడు దానికి కూడా నూనె పోద్దామా? ఇప్పుడు రెండు పునుగులు వేసిన తర్వాత పూరి అయ్యి మా దాంట్లో. ఓకే డన్. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయి మాస్టర్. దా అమ్మో గట్టిగా ఉందయ్యా మనకి. ఇదేంటి? ఇది పులుపు పిండి. చల్ల పునుగులకి సపరేట్ గా తీయాలి, సగం కలిపేసి. ఆ పిండి ఏంది? ఇది ఫ్రెష్. ఇది ఓకే. ఆ టేస్ట్ రావడానికి కొంచెం టేస్ట్ రావడానికి. ఓకే. పచ్చిమిర్చి. వావ్, చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది. ఉప్పు తెలుసులే, ఉప్పు అని కూడా చెబుతున్నాను. తిప్పు. దీనికి 2 రకాల పిండి, ఒకటి ఫ్రెష్ పిండి, మనం పులుపు పిండి. బికాజ్ చల్ల పునుగులకి అదే టేస్ట్. మనకు విజయవాడ గుంటూరు సైడు చిన్న పునుగులు, అందులోకి ఉల్లిపాయలు కట్ చేసి ఇస్తారు, క్రేజీ ఉంటుంది. వీళ్ళు ఒకసారి ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు. అన్న మీరు ఎప్పటి నుంచి గోల్డ్ డ్రాప్? యాక్చువల్గా ఇది పెట్టి 2 years అవుతుంది ఈ రెస్టారెంట్. నాకు తెలిసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 years. మా ఇంటి దగ్గరే ఉంటుంది, అందుకే తెలిసింది నాకు. బేసిక్గా మీరు గోల్డ్ డ్రాప్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? మన ఓపెనింగ్ నుంచే గోల్డ్ డ్రాప్ వాడుతున్నాం. ఇది కొట్టినట్టుందా నన్ను?
మీట్ మనకి మీద అన్ని కలుపుకోవాలంటే ఆ మాత్రం అంత గట్టి స్ట్రాంగ్ కలిస్తేనే ఆ మీట్ కలుపుతుంది సపరేట్గా అన్నీ కలవాలంటే ఆ స్ట్రోక్ అవసరం. నీకు పరోటా చూస్తే మనకి ఎలా కలుపుతారు పిండి ఆల్మోస్ట్ ఆల్ సేమ్. పరోటా పిండి అయితే ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది అన్నమాట ఆ మీట్. ఒక నిమిషం భయం వేసిందయా బ్రో. బేసిక్గా ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు ఇది? ఇది మన ఓపెనింగ్ నుంచి సేమ్ ఆయిల్ కంటిన్యూ చేస్తున్నాం. మీరు ఎందుకు ఇది కంటిన్యూ చేస్తున్నారు? బేసిక్గా ఇట్స్ బ్రాండ్, చాలా డబుల్ ఫిల్టర్ ఆయిల్ ఉంటుంది. కస్టమర్ లేదు ఎందుకంటే మనకు లైవ్ కిచెన్స్, ఇట్స్ ఓపెన్, ఇందులో దాయడానికి ఏమి ఉండదు, క్లియర్గా అందరికి కనపడేలానే ట్రాన్స్పరెంట్గానే ఉంటాం, అందులో ఏం లేదు. ఖచ్చితంగా మనం ఈ ఆయిలే వాడతాం. ఇందులో మీరు చెప్పారు కదా చాలా 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 లైట్, ఆల్వేస్ యాక్టివ్. బేసిక్గా ఇది నూనె కూడా మన చేతికి అంతగా అంటదు తిన్న తర్వాత, ఐటమ్ తర్వాత కూడా. అందుకే వాళ్ళకి బాగా నచ్చినట్లుంది. ఆల్మోస్ట్ 2 years నుండి ఇదే కంటిన్యూ చేస్తున్నారన్న. అన్న మీ దగ్గర మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏంటి? ఇది సేమ్ చల్లపునుగులు. చల్లపునుగులేనా? చాలా మాకు స్విగ్గీ జొమాటో ఆన్ అయితే జస్ట్ అలా నేను 6 o'clock నాకు స్విగ్గీ జొమాటో ఆన్ అవుతుంది. ఆన్ అయితే ఫస్ట్ ఆర్డర్ చల్లపునుగులు ఉంటాయి. ఇప్పుడు మీకు కావాలంటే కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇప్పుడు లైవ్ లో మనం అది చూద్దాంలేండి. అండ్ బీట్రూట్ అదేదో చెప్పారు, ఏంటిది? బీట్రూట్ పూరి. ఎవడైనా నీతో గొడవ పడితే చచ్చాడే. దాడి దాడి ఇది బేసిక్గా 2 సార్లు చేయాలి. ఒకసారి హాఫ్ బాయిల్ చేసి ఇంకో వాయి వేసుకొని మళ్ళీ తీస్తావా? అంటే మనం ఏ చిన్న పునుగులు వేసుకున్నా అదే స్టైల్ ఉంటుంది. ఎందుకంటే ఫుల్ ఫెజ్డ్ గా మనకు అదే రెడ్డిష్ రావడాలి, అది ఫుల్ ఫెజ్డ్ గా ఉడకడాలి. బేసిక్గా ఒకసారి ఆయిల్లో ముంచితేనే మనకి ఆయిల్ స్టిక్కీగా ఉంటుంది. ఇక్కడ చూడండి 2 సార్లు వేసినా కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. మొత్తం నాన్ స్టిక్కీ ఇది. అది సలపునులు కూడా అయిపోయినాయి. పక్కన ఆ లోపల అన్న గోల్డ్ డ్రాప్ అనేది 39 years నుంచి రన్నింగ్ లో ఉంది, తెలుసా నీకు? తెలుసు. అందుకని అందుకోసం ఇట్స్ బ్రాండ్ కదా, అందుకోసమే మనం హోటల్ ఓపెన్ అయినప్పటి నుంచి వేరే బ్రాండ్కి వెళ్ళలేదు, వేరే కంపెనీ అసలు టచ్ కూడా చేయలేదు, కంటిన్యూ ఇదే వాడుతున్నాం. దీంట్లో ఒక సర్టిఫికేట్ వచ్చింది దీనికి, ఏంటో తెలుసా? CITD కంటిన్యూగా 6 years వచ్చింది. అయ్యో మనకన్నా ఎక్కువ రీసెర్చ్ చేశారా బాబు ఈ హోటల్లో? హోటల్ ఎవ్రీ మంత్ 5 lakhs ఆయిల్ బిల్లే ఉంటుంది. ఓన్లీ ఇదే ఆయిల్ దీనికి లాట్ ఉంది లోపల. నెక్స్ట్ అది కూడా చూద్దాము. నాకైతే చల్లపులు వచ్చేసి నాకేమో నోరు వడుతుంది. ఫస్ట్ అయితే చేద్దాం అన్న. పూరి ఎప్పుడే ఓకే, ఆయన ఇంకో వాయి వేసుకున్న తర్వాత ఎందుకో ఆర్డర్ కూడా ఉంది కదా, ఆ చల్లపునుగులు పంపించినాక మనం పూరి కొట్టేసేద్దాం. బీట్రూట్ పూరి. నెక్స్ట్ ఇదిగో బీట్రూట్ పూరి రెడీ అవుతుంది. మన వాళ్ళు ఏమో అక్కడ స్టార్ట్ చేస్తారు. అదంతా బీట్రూటేనా అన్న? పిండికి బీట్రూట్ అది కలుపుతారా? ఆహా ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ మనడు. అన్న నాకు 4 పూరి, నేను ఒక్కనే తింటా, ఓకేనా? ఫర్ మీ 4 పూరీస్. మన తెలుగు కాదేమో, పట్టించుకోవట్లేదు నన్ను. హిందీయా? హిందీ అంట. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. పూరి, బీట్రూట్ పూరి. థ్యాంక్ యూ. పోయిరా. అబ్బా తిన చట్నీ విత్ ఆల్ అవర్ ఇంగ్రీడియంట్స్. ఓకే ఫస్ట్ పునుగు ఇదిగో. పిండి ఆయన ఎత్తే నాకంటింది, పర్లేదు ఏం కాదు. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి పెట్టా కదా. అసలు ఆయిల్ మనం బేసిక్గా ఆయిల్తో పట్టుకుంటే చిటికి కూడా వేయలేం. చాలా చాలా లైట్, చాలా యాక్టివ్. చిటికి కూడా వేస్తున్నాను చూడు. డింగ్ 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 డింగ్. ఈ రకంగా వచ్చిన అంత పెద్ద ఆయిల్ కూడా ఏమి లేదు, చూసుకోండి. అండ్ మనం ఆయిల్ చేసిన తర్వాత చిటికా జిగ్ చూసే ఇది వినపడుతుందా? అదే పూరి తిన్న తర్వాత పూరి. అబ్బా ఈ పొంగున పూరి చూస్తే నాకు భలే అనిపిస్తుంది అబ్బా. అదేదో సినిమాలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అరే నీ అవ్వ అస్సలా డింగ్. అస్సలు ఆయిల్ లేదు. పూరీలో ఆయిల్ లేకుండా ఏ రకంగా ఉంటుందా? కానీ అస్సలు అంటను కూడా అంటలేదు చూడండి. అస్సలు ఎక్కడన్నా ఆయిల్ అనే సెన్స్ రావట్లా. నాన్ స్టిక్కీ, నాన్ గ్రీజీ. చూడండి. అద్దా 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 పెట్టు పెట్టు పెట్టు. అది తినే ముందు నాకు నోరూరేస్తుంది. ఒక్క పూరి లాగిస్తా లోపలికి మెల్లగా. కాలుతుందయ్యా బాబు, వేడికి తీసుకొచ్చి. సూపర్ అంతే. అమ్మాయి ట్రావు సార్, మీ హోటల్లో నీకు ఏది బాగా ఇష్టం? వీటిల్లో చల్ల పునుగులు ఇష్టమా? ఒక టేస్ట్ చేయను, కూడా సరదాగా ఒకటి తీసుకో. ఏ చట్నీ నంచుకుంటావు? సూపర్ నంచుకో. ఓహో అది కొబ్బరే. అదేం చట్నీ అమ్మా?
అది నువ్వు తిని హ్యాపీగా ఒకసారి నీ ఏళ్ళు చూపి చూడు అంత పెద్ద నూనె గోల్డ్ తినేసే నువ్వు తిను హ్యాపీగా తిను నువ్వు ఎంజాయ్ చేసాలి నాకు నేను ఈ కొబ్బరి చట్నీ తింటా నీ పేరమ్మా నచ్చిందా బాగుందా సూపర్ థ్యాంక్ యూ అమ్మ లవ్ యూ పునుగులు అయితే నెక్స్ట్ లెవెల్ క్రేజీ డిఫరెంట్ చట్నీస్ ఇప్పుడు కొబ్బరి కదా ఇప్పుడు ఈ పల్లీ చట్నీ ఒకటి మిక్సింగ్ చేద్దాం డైరెక్ట్ పుచ్చుకుని పెడతాం లోపల పైన కొంచెం మనకి క్రిస్పీగా అనిపించిన లోపల చాలా ఫ్లఫీగా ఉంది ఈ ఆయిల్ తింటే బ్లోటింగ్ కూడా పెద్దగా ఉండదండి నో బ్లోటింగ్ అంతే బీట్రూట్ పూరి నేను నిజంగా ఎప్పుడు చూడలేదు వినలేదు కూడా అస్సలు ఆయిల్ చూడ మొత్తం ఎంత పట్టుకున్నా ఆయిల్ అనేది కానీ ఈ పొంగులు మాత్రం అట్నే ఉంటాయండి బాబు ఇదంతా ఆయిల్లోని మ్యాజిక్ అంతే యాక్చువల్గా మనం ఈ పూరీల్ని ఎక్కువ వేపించాల్సిన పని లేదండి మనం ఆయిల్ బాగా హీట్ చేసి ఇందాక ఆయన చూశాడు కదా పైన ఏం చేశాడు లోపల వేసి పైన ఆయిల్ పోసాడు బుస్ అని పొంగింది క్రిస్పీగా సూపర్ ఉంది నాకు డిస్ట్ పెట్టకండి ఎవరు బేసిక్గా గోల్డ్ డ్రాప్ ఆయిల్కి వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్కి తేడా ఏంటంటే మనం ఈ గోల్డ్ డ్రాప్ ఆయిల్ని యూజ్ చేసి ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసామనుకోండి దాని టేస్ట్ ఈ ఆయిల్ వల్ల ఇంకా ఎన్హాన్స్ అవుతుంది వెన్ కంపేర్ టు డిఫరెంట్ ఆయిల్స్ అనమాట ఎందుకంటే తింటున్నాం కాబట్టి ఆ టేస్ట్ తెలుసు కాబట్టి చెబుతున్నా ఇది చూడు బేసిక్గా ఇంత పెద్ద ఆలు మిక్స్ చే అమ్మా నాకు పూరి అంటే చాలా ఇష్టం అన్న బేసిక్గా నాకు ఇంకా ఏదో వీడియో చేస్తుందని ఫీల్ రావట్లా ఏదో ఇంట్లో కూర్చొని తింటున్నట్టే ఉంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది పూరి నాకు మీరు ఇందాక ఆయిల్ పోసేటప్పుడు చూశారు కదా చాలా అంటే చాలా ట్రాన్స్పరెంటు చాలా లైటు ఇందాక మీరు ట్యాగ్ లైన్ ఒకటి చెప్పాం చాలా లైట్ ఆల్వేస్ యాక్టివ్ అని అది నిజం ఎంత లైట్ అయితే చూసావా నూనెలతో వేసి కూడా చేతితో పిసికినా కూడా నూనె రావట్లేదు ఇంతకన్నా లైట్ ఆయిల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి అండ్ నెక్స్ట్ యాక్టివ్ సీరియస్లీ ఫుడ్ అయితే క్రేజీగా ఉంది తిన్న తర్వాత అందరూ యాక్టివ్ అయిపోవాల్సిందే ఈరోజు ఈ ఎపిసోడ్లో నేనైతే చెన్నపట్నంలో నాకు కాదు మీ అందరికీ నచ్చిన ఫుడ్ ఐటమ్స్ చల్ల పునుగులు అండ్ బీట్రూట్ పూరి అండ్ పూరి మనం ట్రై చేసాం అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ మీ హైదరాబాద్లో మీరు ఒక కామెంట్ చేయండి భయ్యా నాకు ఈ రెస్టారెంట్ ఇష్టము ఈ డిష్ నాకు ఇక్కడ ఇష్టము అది వాళ్ళు ఎలా చేస్తారో మేకింగ్ మీరే చెప్పండి నేను మ్యాక్స్ ట్రై చేస్తా ఆ రెస్టారెంట్కి వెళ్ళడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ రెస్టారెంట్ పేర్లు ఏదైతే వస్తుందో ఆ రెస్టారెంట్కి వెళ్తానికి ట్రై చేస్తా ఓకేనా అండ్ వెళ్ళిపోయే ముందు ఒక మాట అప్పుడే అవ్వలేదండో మిమ్మల్ని వదలని ఈసారి ఇది సీజన్ 1 కాదు సీజన్ 2 సీజన్ 3 వస్తూనే ఉంటుంది ఈరోజు నేను ఒక్కడనే వచ్చా ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఇంట్రో కోసం నెక్స్ట్ నుండి ఆల్మోస్ట్ కుదిరితే ప్రతి ఎపిసోడ్లో మీ ఫేవరెట్ ఆర్టిస్టులు ఎవరో ఒకళ్ళు వస్తారు గెస్ట్గా వాళ్ళు మనతో పాటు వచ్చి ఇక్కడ ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేస్తారు అది ఎలా ఉందో మీకు చెప్తారు దానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ డూ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ టేస్ట్ ఇదే కాదు గోల్డ్ డ్రాప్ ఇండియా యూట్యూబ్ ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే వీక్ ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి వీడియో వస్తూనే ఉంటుంది నేను మిమ్మల్ని వదల డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇదివరకు నేను టేస్ట్ చేసి చెప్పేవాడిని ఈసారి మీకు వంట కూడా వండించి మీకు చూపిస్తున్నాను అనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం సరికొత్త గెస్ట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నీ లోపల పూరి అను సల్ల పునుగులు తినేస్తా మీరు కూడా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు పెట్టేసుకోండి చాలా బాగుందండి బాబు సీజన్ గుర్తుంది కదా మధురమైన రుచులు గోల్డ్ డ్రాప్ ఇండియాలో వస్తుంది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక మధురమైన రుచితో నెక్స్ట్ వీక్ కలుద్దాం బాయ్ Gold Drop, chala light, always active.